శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 27 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి మధ్యాహ్నం 1:10 వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. అలాగే పూర్వభద్ర నక్షత్రం ఉదయం 9:09 వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం వచ్చింది. శనివారం పూర్వభద్ర నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఈ కాలదండ యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఉదయం 9:09 లోపు ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి. పనుల్లో విజయం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది, ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ఉదయం 9:09 తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం వచ్చింది. శనివారం ఉత్తరాభద్ర నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్ర యోగం ఉంటుంది. ఈ ధూమ్ర యోగం ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ఉదయం 9:09 తర్వాత ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి అల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళాలి, లేదా నువ్వులు కొద్దిగా నోట్లో వేసుకుని వెళ్ళాలి. అప్పుడు ధూమ్ర యోగం ఉన్నప్పటికీ ధన నష్టం కలగదు, పనుల్లో విజయం చేకూరుతుంది. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనరాశిలో ఉన్నాడు. ఉత్తరాభద్ర నక్షత్రానికి కూడా ఆయనే అధిపతి. శనివారానికి ఉత్తరాభద్ర నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన శని మీనరాశిలో ఉండటం మంచిదే. దానివల్ల 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి అయిన గురువు మిథున రాశిలో బుధుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ధనం ఖర్చు విషయంలో 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వభద్ర నక్షత్రం ఉదయం 9:09 వరకు ఉంది. ఈ పూర్వభద్ర నక్షత్రం ఉన్న సమయంలో ఎవరైనా బోరింగ్ పనులు చేసుకోవచ్చు. తోటలు, ఉద్యానవనాలు ఇలాంటివి పెంచడానికి ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంత్రతంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి, గురువు దగ్గర మంత్రం తీసుకోవటానికి పూర్వభద్ర మంచిది. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు అవి పోగొట్టుకోవటానికి, దానాలు ఇవ్వటానికి పూర్వభద్ర మంచిది. అలాగే గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, బిట్ కాయిన్ ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టి లాభాలు పొందడానికి కూడా పూర్వభద్ర మంచిది. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి, కోర్టుపరమైన వాద ప్రతివాదములకు, కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి ఈ పూర్వభద్ర మంచి నక్షత్రం. అదేవిధంగా పూర్వభద్ర నక్షత్రం ఉంది కాబట్టి తైలాభ్యంగన స్నానం చేస్తే మంచిది. ఒంటికి తలకి నువ్వులు రాసుకొని తలంటు స్నానం చేస్తే దరిద్ర దేవతను తొలగింపజేసుకోవచ్చు. దానికి కూడా పూర్వభద్ర మంచిది. పూర్వభద్ర శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి తైలాభ్యంగనానికి చాలా మంచి రోజు. అదేవిధంగా ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి ఒక్కొక్కసారి నమ్మించాల్సి వస్తుంది. ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పి నమ్మించి మన పనులు పూర్తి చేసుకోవటానికి కూడా పూర్వభద్ర మంచి నక్షత్రం. అలాగే మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా పూర్వభద్ర మంచి నక్షత్రం. ఒక్కొక్కసారి మంచి కోసం ఎదుటి వాళ్ళని మోసం చేయాల్సి వస్తుంది. అలా మంచి కోసం ఎదుటి వాళ్ళని మోసం చేసైనా సరే విజయం సాధించడానికి పూర్వభద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి ఉదయం 9:09 లోపు పూర్వభద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం 9:09 తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం వచ్చింది. ఈ ఉత్తరాభద్ర నక్షత్రం ఉన్న సమయంలో కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. అన్నప్రాసన, నామకరణము ఇటువంటి కార్యక్రమాలు ఉత్తరాభద్ర నక్షత్రం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. సీమంతం కార్యక్రమం కూడా చేసుకోవచ్చు. అలాగే తీర్థయాత్రలు చేయటానికి ఉత్తరాభద్ర చాలా మంచి నక్షత్రం. వైద్య విద్యలు నేర్చుకోవటానికి, సర్జరీలు చేయటానికి, సర్జరీలు చేయించుకోవటానికి ఉదయం 9:09 తర్వాత ఉత్తరాభద్ర మంచి నక్షత్రం. అంటే ఉదయం 9 తర్వాత మీరు సర్జరీ చేయించుకుంటే ఖచ్చితంగా సర్జరీ 100% సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైనా అధికార పదవులు స్వీకరించడానికి, మీకు ఏదైనా హోదా, స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే వాటిని తీసుకోవడానికి కూడా ఉత్తరాభద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి రావటం వల్ల పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి మేషరాశి వాళ్ళు సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ధార్మిక కార్యక్రమాలు చేయగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు పొందటానికి,
సన్మానాలు సత్కారాలు చేయించుకోవటానికి కూడా వృషభ రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో ఆ అనుకోని సమస్యలు ఆపదల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అలాగే సంతానానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో కీలకమైన చర్చలు చేసి ముఖ్యమైన నిర్ణయాలు కూడా మిథున రాశి వాళ్ళు తీసుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి రావటం వల్ల రుణబాధల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అలాగే వస్తువులను అమ్మకానికి చేసే ప్రయత్నాలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు అధికార ప్రాప్తి యోగం కనిపిస్తోంది. అంటే మీకు ఆఫీసులో హోదా స్టేటస్ పరపతి పెంచుకోవటానికి ఒక స్పెషల్ పవర్ ఇవ్వటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త హోదా అనేది మీరు పొందే యోగం ఉంది. అలాగే ప్రతి పనిలో సుఖము శాంతి సౌఖ్యము సింహరాశి వాళ్ళకి ఈరోజు లభిస్తాయి. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు ఎదురైనప్పటికీ వాటి నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అలాగే ధనప్రాప్తి యోగాలు కూడా ఈరోజు కన్యారాశి వాళ్ళకి చాలా చక్కగా కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా ఈరోజు సంతానానికి సంబంధించి కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి. అటువంటి సమస్యలు ఎదురైనప్పుడు తెలివితేటలతో సమయస్ఫూర్తితో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం కనిపిస్తోంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాల పరంగా ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా చేకూరే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు దాంపత్య జీవితంలో ఉన్న విభేదాలన్నీ చర్చల ద్వారా పరిష్కరించుకునే సూచనలు ఉన్నాయి. దాంపత్య జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. వాహనం కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాల్లో వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అనుకూలత చాలా ఎక్కువగా ఉంటుంది. వాహన యోగం వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ సౌఖ్యం ఉంటుంది. ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. భోజన సౌఖ్యం ఉంటుంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని విందు భోజనాన్ని స్వీకరించగలుగుతారు. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. ధనలాభం చేకూరుతుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా ప్రయోజనాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మకర రాశి వాళ్ళు రకరకాలుగా ధనలాభం పొందడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఏ వ్యాపారం చేస్తున్నా మీనరాశి వాళ్ళు ఆ వ్యాపారంలో ఎక్కువ ధనలాభం పొందగలుగుతారు. వ్యాపార పరంగా కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. సంఘంలో మీనరాశి వాళ్ళందరికీ కూడా మంచి ప్రశంసలు లభించే యోగం ఈరోజు కనిపిస్తోంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, వృత్తిపరంగా అద్భుతంగా రాణించాలంటే శనివారం కాబట్టి శనికి అధిష్టాన దేవుడైన ఆంజనేయుడికి సంబంధించిన ఓం నమః హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ అనే మంత్రం 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం నమః హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ ఈ మంత్రం చదువుకొని వెళ్ళినట్లయితే ఆంజనేయుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. వృత్తిపరంగా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోరం ఉంటుంది. శనిహోరం ఉన్న సమయంలో మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి చాలా మంచిది. లేదా మీరెవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి కూడా శనిహోరం మంచిది. శనిహోరం ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే శ్రామికులకు కాఫీ కానీ టీ కానీ మీ డబ్బులతో ఇప్పించినట్లయితే మీకున్న దోషాలు తొలగింపజేసుకోవచ్చు. హోరాకాలాన్ని బట్టి పనులు చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఏ ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయకూడదో, ప్రయాణాలు చేస్తే పాటించాల్సిన పరిహారం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.